పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయనం మొదలైంది. విశ్వవను వీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ భారతీయుల ఆకాంక్షలు శుభాశిస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషంకు చేపట్టిన ఫాల్కెన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుండి వీరి క్యాప్సూల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా సైంటిస్టులు దాన్ని సరిచేసి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడించే అనుభవం 2027లో చేపట్టే మానవహిత యాత్ర గగన్యాన్ కు ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ఐఎస్ఎస్ లో శుభాంశు ఇస్రో తరపున 7 ప్రయోగాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది. ఈ ప్రయోగం తర్వాత 41 ఏళ్ల తర్వాత మన వ్యోమగామి ఒకరు రోదస్లో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. అంతకుముందు 1948లో సోవియట్ యూనియన్ కు చెందిన ఇంటర్ కాస్పోస్ కార్యక్రమం కింద సోయిచ్ T-11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. ఆ తర్వాత భారత పౌరుడొకరు రోదసి యానం చేయడం మళ్ళీ ఇప్పుడే. పూరా లోకల్.